హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ దీపావళి. నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చా. అయితే చూడండి, మా వదిన అయితే నాకు లడ్డు కదమే కొండ లడ్డు తిరుమల లడ్డు అయితే తెచ్చిచ్చినది అనమాట. స్వీట్ బాక్స్ ఇచ్చినారు. ఈసారి ప్రతిసారి ఇస్తారు. గులాబ్ జామ్స్ అన్న ఏదో ఒకటి ఇస్తారు మా అన్నకి అక్కడ పనిచేసే దగ్గర. ఇంకా తెచ్చిచ్చిందనమాట. తెచ్చిస్తే చూడండి, బుడ్డది మా అన్న కూతురు మమ్మీ అత్తకి ఇద్దు అంటుంది. అవునువే కురికి కురికి ఉన్నాయి. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పండు. హాయ్ చెప్పింది మా పండు. ముద్దు పెట్ట కూడా. అబ్బా సూపర్ నాన్న. లడ్డుగా వాళ్ళు ఇంకా ఇడ్లీల్ని ఇంకా రావడం వదిన ఇడ్లీలు ఇంకా మటన్ పాప ఇదా మటన్. ఇలా నేనైతే బాగా నానబెట్టుకొని పులుసులో తింటానమాట. కానీ కొంతమంది అద్దుకొని తింటారు కదా, నాకైతే నానబెట్టుకొని బాగా తినడం ఇష్టము. మా పండు చూడు స్వీట్ కావాలంట. ఇంకా మా పాపకి గొలుసులు చూపిస్తాను. నాగా ఈరోజు వేసినాను పండక్కి. లే పాప దగ్గరికి రా. ఎలా ఉన్నాయి గొలుసులు? నన్ను నడువా నడువు వెంట వెనక్కి పోతావే. అల్లుడు మా అమ్మ అల్లుడా. ఇదిగో నా కొడుకు నా కూతుర్ని నా కోడల్ని ఈ పిల్లగాడు అంతే ఎప్పుడు వాడి దగ్గర ఉంటది అనమాట. చూడు స్వీట్ కావాలి ఇంకా. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న స్వీట్స్ మీకు. ఆడ మనిషి అంతే కదా. మేము చిన్నప్పుడు మా డాడీ ఒక బాక్స్ తెచ్చేది చాలా గొప్ప మాకు. అది చూసుకొని పేల్చుకోవాలి. ఒక బాక్స్ అంటే అప్పటికి చాలా గొప్పలే. కానీ అంతకుముందు చిన్నవి ఏదో కొంచెం డబ్బులకి ఎత్తుకొని తెస్తున్నాం అనమాట టపాస్లో. అయితే మా అన్న ఇప్పుడు ఎన్ని తెచ్చినాడు చూడు. మా అన్న మా వదిన ఇద్దరు. ఇదిగోండి ఇదొక బాక్సు. నెక్స్ట్ కింద పేలస్తున్నారు. దీంట్లో సగం అయిపోయినాయి అంట. ఇది మొత్తం టపాసులే. మా వదిన పిన్ని రా పేలతాం టపాసులు అన్నది. నేను పేల్చను మా తల్లే, కావాలంటే మీరు పేలవండి చూస్తానని చెప్పిన. దీంట్లో సగం గాలి చేస్తున్నారంట. ఇవన్నీ నైట్ క్రాకర్స్ అంట. ఇంకా ఇంతకుముందు చూపించా కదా అవి. ఇవన్నీ నా కొడుకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాడు, నిలువుగా తీసున్నాడు అనమాట. అది నేను ఇట్లా పెట్టినా లాంగ్ వీడియో కింద, కానీ అది షార్ట్ కింద వచ్చేసింది. సరేలే అది చూపిస్తా, ఎందుకంటే నా కొడుకు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడుగా. ఇంకా అలా ఇది నెమలిని మొత్తం వస్తాయంట 3 దగ్గరలో. ఓకే, ఇవన్నీ మేము ఇప్పుడే వస్తాం అంటే చూసినాను, కానీ ఇట్లా అన్నీ చూడలేదన్నమాట. ఫుల్గా తెచ్చేస్తున్నాడు. దీంట్లో సగం అయిపోయినాయి, ఇంక ఇవి సగమే. ఎన్ని ఉన్నాయి చూడండి. ఓహో చాక్లెట్ బాక్స్ మొత్తం. నా చాక్లెట్లు కాదు టపాసులు. ఏమైనా చిన్నప్పుడు ఎంజాయ్మెంట్ రాదబ్బా. చిన్నప్పుడు ఏమైనా దీపావళి అంటే అమ్మ ఎట్లుంది అటు పెట్టేయాలి, లేకపోతే కాలకపోయినాయి అనుకో ముందుగానే చినుకులు పడతాయి. మళ్ళీ నిమ్మెక్కిపోయి కాలిపోయినాయి అనుకో అంతే. అప్పుడు దీపావళి ముందుట్లాంచి చాలా రోజుల నుంచి కాల్చేవాళ్ళం. ముందుటి రోజు దీపావళి రోజు మళ్ళీ నెక్స్ట్ డే 3 days కాల్చేసి అయ్యో హెల్ప్ చేయండి ఎత్తిపెట్టేసానులే. జై గణేష. గణేష్ స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఉన్నారు. అప్పుడు 3 రోజులు కాల్చేసి దీపావళికి తర్వాత నాగల చవితికి ఎత్తిపెట్టేవాళ్ళం. నాగల చవితి బాగా చేస్తారు మా అమ్మలూరులో. అత్తలూరులో అంతగా చేయకపోయినా అమ్మలూరులో చేస్తారు. మా అమ్మ మా నాన్న లేరు, మీకు చూపించా ఇంతకు ముందు వీడియోలో. ఇది వచ్చి మా వదిన మా అన్న ఇద్దరు. ప్రతి పండక్కి ఇక్కడికి రాందే ఊరుకోరు. అక్కడ చేసుకుంటారు, కానీ ఇక్కడ రాకపోతే అస్సలు ఊరుకోరు. అందుకని చెప్పేసి ఎంత పని ఉన్నా సరే చూసుకొని ఫాస్ట్గా వచ్చి ఇక్కడ చూసుకొని మళ్ళీ వెళ్ళాలి. మరి ఇప్పుడైతే ఆవులు గడేసి వచ్చిన ఏమో ఎప్పుడు వెళ్తానేమో తెలీదు. లైవ్ ఎక్కడ పెడతాను ఎప్పుడు పెడతాను అనేది కూడా తెలీదు. ఓకేనా.